ఏం పెట్టినవే కాళ్ళను బొక్కలు తాకుతున్నాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? అమ్మా ఏం చేయమానా ఇది? హుమో హుమో దొరికింది అరే అన్న బుక్కల స్టోక్ అయిపోతున్నాయి అన్న బుక్కలు. బెల్ట్ లోపు అరే మీరు పైసలు తీసుకొని ఉరకకుర్రా రే. వెల్కమ్ బ్యాక్ టు సిదర్ మమ్మీ ఛానల్. ఏదో గ్రీన్ కలర్ మ్యాట్ ఎల్లో కలర్ బట్ట కనిపిస్తుందని బొరాడైతురా మీరు? అరే రే అట్లా కాదు, అరే ఆగుర్రా కిందేరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ఒక్క నిమిషం. అయితే గేమ్ వచ్చేసి పబ్లిక్ అంటుకుంటుందిరా. అయితే ఈరోజు గేమ్ వచ్చేసి ఏంటంటే బనానా నువ్వే చెప్పు, నువ్వే ప్లాన్ చేసిన గ్రూప్ లో కూడా మెసేజ్ నువ్వే రీల్ వచ్చిందా? నాకైతే తాడ్లు తెచ్చుకో అన్నది వాడ బసి బట్టలు తెచ్చి ఏం చేస్తాను. గ్రీన్ కలర్ మ్యాట్ చెప్పినా గ్రీన్ కలర్ మ్యాట్ తెచ్చేసిన కథం అయిపోయింది. టెంట్ హౌస్ కి మనోడు ఫోన్ చేసి నేను మ్యాట్ పట్టుకొచ్చిన. అండ్ ఒకటి చెప్పాలంటే ఇప్పుడే చెప్తున్నా, వీడియో స్టార్ట్ కాకముందుకి మా వీడియోలో అసలు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు, ఎంత దూరం నుంచి చూస్తున్నారు. అరే ఎంత మంచిగా మాట్లాడుతుంటే మీరు ఏం మా వీడియోలో ఎంత దూరం నుంచి చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ కొంచెం కామెంట్ చేస్తే మాకు కూడా జర దిల్ ఖుష్ అనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు వరకు చూస్తున్నారంటే మాకు ఇంకా దిల్ ఖుష్. బెంగళూరులో ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోరాదు, అందుకోసమే చెప్తున్నా ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంత దూరం నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి రాగానే ఏంటంటే అన్న గేమ్ వచ్చేసి ఎట్లా అన్న ఇంట్లో పెడతా అన్న మీరు ఎవరో తెలియదు కానీ గేమ్ మాకు మస్తు నచ్చింది అన్న. గేమ్ ఆడాలనుకుంటున్నాం. స్టాప్ నువ్వు రాని నాలకలో సేమ్ గుర్తులేదు. అయ్యో సో మేమైతే ఈరోజు ఈ గేమ్ ఆడబోతున్నాం. ఇక మ్యాట్ అందుకే చెప్పినాం అని చెప్పి అన్న బెల్ట్ ఏదన్నా బెల్ట్ ఇయ్యనా? అరే బెల్ట్ గట్టి కొడుతున్నాడు. జింపానా ఈ జింపు కాళ్ళ గట్టనికి జింపానా బట్ట సెట్ గ్రౌండ్ లో కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది అయిపోయింది. కాళ్ళకి బట్టలు నా దగ్గర ఉంది ఫోన్ డిస్ప్లే పోతుంది. ఫోన్ పోయిందని బట్ట ఎంపురానా కాళ్ళకి కాళ్ళకి కట్టుకోవాలన్నా ముగ్గురికి వచ్చేటట్టు ఎంపానన్నా. ముగ్గురికి రావాలంటే రాయి తీసుకోండి రా. ఏం జరుగుతుందిరా ఇది? అయ్యో ఇది అట్లా సూపర్ తీసినావు. ఏ నానా एक बात बोलतू सुनो ఇంగ పత్తి ఉంగుల్కో యారికి తెలియదు. ఇది కమెంట్ లా చెప్పండి, నేను ఏమన్నాను. ఇది తమిళ్ వర్డ్ అనుకోరాదు, తమిళ్లో మీకు అర్థమవుతుంది ఇక తమిళ్ వచ్చిన వాళ్ళకి. అరే వద్దురా, అరే తిన్ను వద్దురా చేప నీది మీకు మస్తు అయిపోయిందిరా. ఏమైతుందిరా ఏం చేస్తావురా? నీతో ఏమైతుంది? ఇద్దరైనా అలాగరా బేటే చూసుకుందాం ఈరోజు గేమ్. 2 lines in 1 frame, not a 3 frame. It's a heavy frame. అయ్యా మర్చిపోయినావా డాన్స్ ఆడడానికి ఛాలెంజ్ ఇస్తాను. ఈరోజు డాన్స్ ఆడడం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడాలని. అరే అనే అరే అయితే అన్న ఫ్రమ్ టుడే ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాలి. డైలీ ఒకరు ఇంగ్లీష్ మాట్లాడాలి. లేకపోతే మనకి స్కూల్లో ఫైన్ వేస్తారు చూడండి, సేమ్ అట్లా ఫైన్ వేస్తున్నాం మేము. దినాకర్ గానీ డాన్సర్ గానీ
ఎవరైనా సరే అండ్ నాకు కూడా అందరం కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి. ఎవరిని కోసినా ఒకటే రక్తమే. ఎందుకంటే ఇప్పుడు అందరికన్నా పెద్ద నువ్వే అన్న. నువ్వు మాట్లాడేసిన ఇప్పుడు దినాకరాడు. ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఇప్పుడు మనం ఒక్క దగ్గర నుంచి ఒక లాగా అవుతున్నాం కదా. సో మనకి అనుకుంటుండొచ్చు అరే ఎప్పుడు ఇట్లా ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. కాదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కూడా మనం మాట్లాడినామంటే వేరేకి కూడా అరే వీళ్ళు ఇంగ్లీష్ కూడా మస్తు మాట్లాడతారు అన్నట్టు. ఈ రోజు అయితే చింటూకి మేము ఛాలెంజ్ ఓన్లీ ఆన్ ఇంగ్లీష్, లేకపోతే ఫైన్ పడుతూనే ఉంటుంది. ఒక్క వర్డ్ కి 5 రూపీస్ ఫైన్. టాక్ ఫర్ ఇంగ్లీష్ యు కట్నా అరే టేక్ దట్. షూర్ యా. నువ్వు మీరు తెలుగులో మాట్లాడు. తీసుకోరా దినాకర్ నాడు అన్న. 3 ముక్కలైనా అన్న, 3 కాళ్ళకైనా స్టార్ట్ స్టాప్ నేను చెప్తాను. ఓకే, సో నేను ఇది ఇక్కడ పెడుతున్నా. సో ఎవరి కాళ్ళు వాళ్ళు కట్టేసుకోరా. ఫస్ట్ దినాకర్ అని కాళ్ళకి కడదాం ఇద్దరం. అరే రారా పెట్టే రే నన్ను ఇలా చేస్తున్నారు మీరు అంతా. ఏంటంటే చేసేస్తున్నారా ఇలా చేస్తారు మీరు. స్కూల్లో చదివారు ఇంగ్లీష్. డాన్సర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్. మీరు ఇట్లా గట్టి కడుతుర్రు, మీకు పాలపి అట్లనే కట్టుకోవాలా. నువ్వే కడతావు కదా. చెలురా ఏడిచి తన్నద్దు చలో అన్న కట్టండి అన్న. డాన్సర్ అన్న కాలనీ కట్టండి అన్న. ఒకసారి అన్న ఇప్పుడు మళ్ళీ తెలుగు మాట్లాడింది అన్న. అరే ఫైన్ 20 రూపీస్ ఫైన్. నించోనికి వస్తున్నా దానికి. నించోవాలి. ఇట్లా దుంకొచ్చా అన్న, ఇట్లా దుంకాలి. అట్లా దుంకుతో పోవాలి. నడవడానికి వస్తుందా? దుంకుతో పోవాలి. నడవద్దన్న, నడుస్తే అవుట్ అన్న. దుంకాలి, ఓన్లీ దుంకు, జంప్. స్టార్ట్ అనగానే జంప్ చేయాలా. స్టార్ట్ స్టాప్. ఓకే అన్న, రూల్స్ తప్పిరు అనుకో అన్న. ఇప్పుడు నేను స్టార్ట్ చెప్తా. స్టార్ట్ చెప్పి మళ్ళీ అప్పుడప్పుడు స్టాప్ 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 అనగానే మీరు జరిగిన అనుకో రన్ స్టాప్ రన్ స్టాప్ నడుస్తుంది. అవును. మ్యాట్ గిట్ వేసుకొని బాగా చేస్తున్నాం ఈడ. అరే కాలు మంచి పెట్టుకోరా. జర్ర ఇడగట్టు ఫాదర్. అరే ఆగు, నేను స్ట్రైట్ పెట్టమాను. అదా లండన్ లో కూడా మా వీడియోలు చూస్తారు కదా. అలా తెలుగు వన్ ఫ్రేమ్ మాకేం రతం తాగుతున్నాయి. గ్యాప్ ఉందిరా. చూడరా రే, ఇవి తాకుతున్నాయి. అన్న తెలుగు అన్న, తెలుగు ఇవి తాకుతున్నాయి అన్న. తెలుగు 2 joints in 1 frame. 1 joint is not a frame. It's a lion, it's a tiger. తెలుగు మాట్లాడుతున్నానా. థ్యాంక్ యూ మై డియర్ లవ్. గాయస్ ఎంత చెప్పినా అన్న తెలుగులోనే మాట్లాడుతుండు. తెలుగు అరే మాతృభాష. ఇది స్కూల్ లెక్క ఇప్పుడు మనకి. ఇది మనం డైలీ వచ్చి ఇట్లా చేస్తున్నాం. టీచర్ రూల్ నెంబర్ చెప్పకపోతే ఏమంటది? ఏంట్రా నువ్వు 2 నెలలు చదివినా కానీ రోల్ నెంబర్ తెలియకపోతే ఎట్లా నీకు అంటలేదా? ఏంటి సార్ వీడు ఇంత టాలెంట్ ఏం పెట్టినవే కాళ్ళను బొక్కలు తాకుతున్నాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే చలో ఇంక బరగండి కట్టినాడు కట్టాలి. అంత బాడీ పెట్టుకొని లేచి ఫ్రీ చేసుకొని చూసినా. సరే ఏంది లూజ్ అయిపోయింది ఒక డాన్సర్ అని అన్నా. ఒక పెంచ్ కి గుంసుర్రా బే మీరు. అరే సేమ్ గట్టిగా. అరే ఇంత గిట్లా గ్యాప్ లేకుండా మీకెట్లా అయింది రా? సరే లూజ్ చేసుకో కొంచెం. మా గ్యాప్ లేదు, నీకు ఎట్లుంది? ఆటోమేటిక్ అవుతుంది కదా. ఇప్పుడు 2 బొక్కలు తాకుతాయి నీకు. చూడు ఇప్పుడు తెలుస్తుంది. 1 book is not a frame. 2 books in a frame. 2 books in a frame. అరే అన్నయ్య మొత్తం తెలుగే మాట్లాడుతుంది. 500 రూపాయలు కట్ అయిపోయింది. 500 కట్. ఏమైందిరా నీకు? ఏమైతే టైం కూడా తెలుస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడరా బాయ్. ఏమైందిరా బాయ్ నీకు? అరే యూ డోంట్ బీట్ మీ, ఐ యామ్ బీట్ ఆల్సో. యూ ఫైట్ నో. అరే నాట్ ఫైట్ అబౌట్ యు టెల్. బ్లూ గట్టి గట్టి ఇంకా. అరే లూజ్ అవుతది. రా బాయ్. టైట్ లేవనికి వస్తారు అన్న. చలో లేవు. ఓకే అమ్మా. అయ్యే నాకు బొక్కలు తాకుతురే కుళ్ళే చెప్తున్నా నేను. ట్రయల్స్ అన్న, ట్రయల్స్. ఏమైతుంది ఇక్కడ? అన్నా బొక్కలు కుదుకుంటున్నా. రన్ స్టాప్ రన్ స్టాప్ స్టాప్ రన్ రన్ స్టాప్ స్టాప్ రన్
ట్రయల్ ఇది ఆల్ రియల్స్. సో గైస్ ఈ గీతలోకి వస్తే మళ్ళీ సేఫ్ వీలు, అప్పుడు కొట్టొద్దు. ఇదొకటి పెట్టు, అప్పటిదాకా ఎంతనా కొట్టొచ్చు. ఇదొకటి పెట్టు. ఓకే ఫైన్ అన్న, స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 రన్. బాగు బొక్కలకు దాక్కుంటున్నా ఏమరా తినాక దాక్తలే. రన్. వీడు కావాల్సుకునే కదా అయిపోతుంది వీడు దొంగ. స్టాప్. రన్. స్టాప్. నీకు దొరికిందా? దొరికింది, కొట్టాలి. అరే ఆవురా, అరే ఆవురా, నేను వచ్చేస్తా. గట్టి కొట్టాలన్నా. సో గైస్ బనానేమో గట్టి కొట్టమన్నాడు. ఇప్పుడు 2 నిమిషాలు ఈ గేమ్ దాకా దోస్తులను పక్కకు పెట్టేసాం. అరే అరే ఆగు రన్నండి. అరే ఆగురా దాక్తుందిరా. ఇప్పుడు రన్ అంట అన్న, ఉరికొస్తాను ఉండాలి అన్న. 3, 2, 1 రన్ అంట. ఓకే బాయ్. 3, 2, 1 రన్ అన్న. నా బొక్కల్లా అరే నా బొక్కల స్టోక్ అయిపోతున్నాయి అన్న బొక్కలు. బొక్కలకి ఏమైంది? బొక్కలు 2 అత్తలు వస్తున్నాయి. ఇక బెల్ట్ పట్టుకో. ఓ చీదర నాన్నాడు. డాడీ 3, 2, 1 రన్. అరే ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? వెళ్ళిపోయారా వాళ్ళు. 3, 2, 1 రన్ అన్న. అమ్మా ఏం చేయమానా ఇది? హుమో హుమో ప్లీజ్ అన్న నా కాళ్ళు వదిలేసారా, నా దండం పెడతా. సో ఇట్లయితే మజా వస్తలే అని చెప్పి బెల్ట్ తీసేసిన. నేను బెల్ట్ తీసేసి ఇగో అక్షరాలు 500 నోటు పెడదామని చెప్పాను. నాదే నోటు, నాదే పంజా 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 500 నోటు పెట్టి ముగ్గురు డూప్లికేట్ నోట్ అది నువ్వు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. చూడన్నా ఇక్కడికి వస్తుందాం. ఒక్క నిమిషం రిజర్వ్ బ్యాంక్. అరే గంట కనిపిస్తుంది, గంట కనిపిస్తుంది. 2 గాంధీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న. ఇగో ఈ 500 నోటు తీసుకొని పోయి నువ్వు వాళ్ళ పెట్టేసి మనీ హంటింగ్ అనుకో. ఈ 500 కోసం కొట్లాడుకోవాలి అవి. ఇప్పుడు షార్ట్లా ఎవరికి దొరికితే అలాగే డాన్సర్ అయ్యి, నీ కాదు నా కాదు ఎవరికి కాదు. ఓ బెల్ట్ లో అరే మీరు పైసలు తీసుకొని ఉరకకుర్రా రే. సరే నడురా మీరు. 3, 2 50 రూపాయలు ఎక్కిస్తాను. రైట్ చీటింగ్ చేస్తుండే ఏమంటుంది. 300 రూపాయలు నువ్వు తీసుకో, 200 రూపాయలు. అరే ఇద్దరు ఆఫర్లు ఇస్తురా. 200 రూపాయలు 400 దొరికితే 400 ఇస్తా అంటు నువ్వు 300 ఇస్తా అంటున్నావు. ఇందిరా 3, 2, 1 రన్. 500 నాదే రే చాపా రే. అరే పట్టుకో. అరే అబ్బా. 3, 2, 1 రన్. 500 నాదే. చెట్లు గుంజకుర్రా రే.
నీకేం చెప్పినా నేను వదిలిపెట్టాలి మచానికి ఏం చేసుకోవాలా పెట్టి 200 ఇస్తాను నేను 400 ఇస్తాను వానికి 300 రూపాయలు నువ్వు తీసుకో 200 రూపాయలు హాకీ 400 నువ్వు తీసుకో సౌనా గీరా పోయి 50 ఇచ్చి 400 తీసుకుంటా ఏం లేవాల 500 ఆన్వాల్కి పోయినాయి లైట్ తీసుకో ఆన్వాల్కి 500 పోయినా గాలకి దినాకరణ చికెన్ వచ్చినట్టు చేస్తుండ్రా ఏమైంది చూడను ఓ నా కాళ్ళు కూడా అన్నా ఇగో బానా కానీ గేమ్ చాలా టఫ్ ఉంది. ఆ వీడియోలో చూసినట్టయితే నార్మల్గా వాళ్ళు కట్టుకురు, కాకపోతే మేము హెవీ కట్టుకున్నాం. వీడు చూస్తే నాకు ఇది కట్టిండు, ఓవన్ పగ మీద ఆడు కట్టిండు. ఏం చెప్తాం ఇక బొక్కలు అరే కుక్క ముడేసిండు అన్నాడు. జురుముడి జురుముడి బాత్రూమ్ వస్తారా టూ మచ్ అంటే టూ మచ్ ఉందనుకో గాయస్ గేమ్. మీరు ఎవరు ట్రై చేయకూరు, ఇది చాలా ఒకసారి నన్ను స్క్రీన్ లో నన్ను బాగా ఒకసారి స్కిప్ అంటారు, పాజ్ చేయరి నా ముఖం చూడు ఒక్కసారి. అయిపోయింది కొడుకు పూరా దెబ్బలు అయితే అయిపోయినాయి కాళ్ళకి. అరే దాని కాళ్ళు ఎంత దొడ్డుకున్నావు 10 నంబర్ చెప్పులా 17 నంబర్ చెప్పులా ఇక్కడ దొరికాయి చిన్నకి తయారు చేపిస్తా. దీనికి చూడనా దుంకి వెళ్ళి పైకి వచ్చేసింది. అది మా తాతకి మా డాడీకి ఏదో మజాక్ చేసిన మన 17 నెంబర్ కాలు ఉంటాయి హైదరాబాద్ మీరు అన్నాడు తప్ప. ఇందు దయాల కాలలాగా ఎంత పెద్ద లైక్ చేయండి. సో గాయ్స్ ఈ గేమ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ సుందర మాస్టర్ మీరు బి చూడండి వీడియో. సుందర మాస్టర్ గారు మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. మాయాదీపం ఏంటి మాస్టర్ మీరు వేస్తలేరు సిటీలో? పిల్లమరి రాజు మనోడే, పెద్ద మన రాజు. సో మళ్ళీ ఏమనండి కదా జీ తెలుగు వాళ్ళకి. అవనా అన్న అవనా ఒక చిన్న రిక్వెస్ట్, ఓంకార్ ఓంకారనా ఏమంటే నీకు వస్తలేదు మాయాదీపం అది పెట్టున్నారా మాయాదీపం. మాకు చిన్నప్పుడు చేయాలంటే చాలా ఇష్టం. పిల్లమరి రాజు నీకు ఇప్పుడు గిఫ్ట్ వస్తుంది చూడు, ఆ రూమ్ లోకి వెళ్ళి ఒకటి పట్టి నొక్కు. పొట్టి పొట్టలు ఉంటారు అంటాడు సుందరం. అది పిల్లమరి రాజు మరి నాకు గిఫ్ట్ లేదు పిల్లమరి రాజు అంటే ఉంది బాలేడా పిల్లమరి రాజు థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఓపెన్ చేయాలా ఇంటికెళ్ళి ఓపెన్ చేయాలా అంటే లేదు ఇంటికెళ్ళి ఓపెన్ చేయాలంటాడు. లేదు పిల్లమరి రాజు మరి చూస్తాడు, నువ్వు ఓపెన్ చేయాలి మీరు చూస్తారు. పిల్లమరి రాజు చూడండి ఎంతమంది ఉంటారు. అరే మీరు మాయాదీపం చూసారు అప్పుడు పుట్టిరా మీరు? చెట్టు మస్తు ఉంటుండే. సో జీ తెలుగు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అన్న, జీ తెలుగు అన్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్, మాయాదీపం మళ్ళీ అన్న నా చిన్నపిల్లలు చూస్తారు. పాత సిరీస్ కాదు కొత్త సిరీస్ చేయండి, కొత్త సిరీస్ అండ్ మంచిగా డిజైన్ చేసి మంచిగా చేయండి. అది కూడా దాంట్లో యాంకర్ కూడా ఓంకార్ అన్న ఉంటేనే మస్తు ఉంటుంది. ఆ షో ఏదన్నా ఓంకార్ అన్న ఉంటేనే ఒక కళ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఓంకార్ అన్న గురించి అదే చెప్తున్నారా చిన్న పిల్లల కోసం మన వీడియోలు చూసేది కూడా చిన్న పిల్లలే ఎక్కువ, అట్లా అని చెప్పి అడుగుతున్నా. సో అన్న చెప్పుదాం ఇంకా ఎండే చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ లవ్ యూ సో మచ్ అందరికి పేరు పేరున. అండ్ మీరు మంచిగా ఉండాలి ఎక్కడ ఉన్నా. డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్.